ఈరోజు మీరు ఏ దారి తీసుకోవాలో తెలియక అయోమయంలో ఉన్నారా? అయితే దేవుడు మీ అడుగులను నడిపిస్తాడు ప్రియులారా. ఈ ఉదయము మన జీవితము, మన నిర్ణయాలు దేవునికి అప్పగిద్దాం. ఆయన మాట వినితే మన దారి తప్పదు. దీనికై ఏర్పాటు చేయబడిన వాక్య భాగం కీర్తనలు 32:8. నీ ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదను. ప్రియులారా, దేవుడు మనల్ని దూరం నుండి చూడడు. ఆయన మన దారిని వ్యక్తిగతంగా నడిపిస్తాడు. మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకపోయినా దేవుడు మీకు మార్గం చూపటానికి సిద్ధంగా ఉన్నాడు. మీ జీవితాన్ని ఆయనకు అప్పగించండి, ఆయన తప్పక నడిపిస్తాడు. కాబట్టి ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో మనము ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. మన సమస్య ఏదైనాను, మన కష్టం ఏదైనాను, మన బాధ ఏదైనాను దేవునికి అప్పగించి ముందుకు సాగుదాం. సమస్తము చేయగల దేవుడు మన దేవుడని గుర్తెరిగి ఈ ఉదయకాల దీవెనలతో మనం ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రియమైన పరలోకపు తండ్రి, ఈరోజు నా అడుగులను నీవే నడిపించుము. మేము ఎటు వెళ్ళాలో మాకు తెలియకపోయినా నీ చిత్తము నాకు తెలియజేయము. నా జీవితంలో సరైన మార్గం చూపుము దేవా. ప్రతి నిర్ణయంలో నీ స్వరాన్ని వినేలా చేయము. నా దారిని సరిచేయమని ఈ ఉదయకాల దీవెనలతో మమ్మల్ని నింపమని అడుగుచు, మరి మాకున్న అవసరతలు ఏమిటో మీకే బహాటంగా తెలిసినాయన. మా సభ్యులకు మరి అప్పుల సమస్యల్లో ఉన్నవారికి అప్పులను ఏ విధంగా తీర్చుకోవాలో సహాయం దయచేయండి. కుటుంబ సమస్యల్లో ఉన్నవారికి మీరే సమాధానాన్ని దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న బిడ్డలకు మీరే ఉద్యోగాలు మరియు వారికి కావాల్సిన సహాయాన్ని దయచేయండి. ఉద్యోగాలు చేస్తూ మరి ప్రమోషన్గా ఎదురు చూసిన బిడ్డలకు మీరే సహాయంగా ఉండండి. మరి కుటుంబాల్లో కుటుంబ సభ్యులను కోల్పోయి బాధపరిచిన కుటుంబాలకు నెమ్మదిని, సహాయాన్ని దయచేయమని ఈ ఉదయకాల దీవెనలతో నింపమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసు క్రీస్తు నామమున వినయంగా ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.